హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఎండలు ఎండలు అని బాధపడిపోయాం కదండి. వరుణదేవుడు మన మీద కరుణించాడండోయ్. వర్షాలు స్టార్ట్ అయ్యాయి. మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా అండి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు కామెంట్ చేస్తారా? అంటే నా వీడియోస్ అన్నవి ఎంతవరకు వెళ్తున్నాయి అన్నది నాకు తెలుసుకోవాలని ఉంది. చిన్న కమెంట్ పెట్టండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న లైక్ కూడా చేసుకోండి. ఈరోజు మీ అందరు ఒక చిన్న మాట చెప్దామని వచ్చేసాను. వింటారా మరి? ఎవరైనా నీ దగ్గర ఏముందని హేళన చేస్తే గెలిచే వరకు ప్రయత్నించి చూపిస్తానన్న ఓపిక నాకుందని చెప్పు. సాధించే వరకు వదిలిపెట్ట ప్రసక్తి లేదని కూడా చెప్పు. చేయి జారిపోయిన దాన్ని గురించి బాధపడనని చెప్పు. చేసే పనిని వాయిదా వేయనని చెప్పు. అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు. నీలా వెనక్కి లాగే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోనని చెప్పు. ఎప్పుడు పక్కోడి పనిలో వేలు పెట్టనని కూడా చెప్పు. ఎవడి పని వాడు చూసుకుంటే మంచిదని కూడా చెప్పు. ఇలా చాలా మోటివేషన్స్వి ఉన్నాయండి. నేను ఎక్కడో చదివినవి. అంటే చాలామంది ఏం చేస్తారంటే మన పని కన్నా ఎదుటి వాళ్ళ పని మీద చాలా శ్రద్ధ చూపిస్తారండి. మనం రోజు చూసే మనుషుల్లోనే ఉన్నారండి. మన విషయాల కన్నా ఎదుటి వాళ్ళ విషయాల మీద చాలా శ్రద్ధ చూపించేవాళ్ళు. వాళ్ళ కోసమేనా అంత ఆలోచిస్తారో ఆలోచించారో తెలియదు కానండి, మన కోసం బాగా ఆలోచిస్తారండి. కానీ మనం అది సంతోషపడాల్సిన విషయమే. ఎందుకంటే మన కోసం కూడా ఇంకొకరు ఆలోచిస్తున్నారా, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోకుండా మన కోసం ఆలోచిస్తున్నారా అనేసి కూడా మనం సంతోషించవచ్చండి. అంటే ఇంకేం లేదండి, ఏ నెగిటివ్ నుంచైనా మనం పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, మన లైఫ్ కూడా పాజిటివ్లోనే వెళ్తుందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్ అలాగున్నాయండి. మన పని కన్నా పక్కోడి పని మీద శ్రద్ధ చూపించేవాళ్ళు. హెల్ప్ అంటే ముందుకు రారండి, కష్టం అంటే రారండి. అదే బాధలో ఉన్నామనుకోండి, హేళన చేస్తారండి. నువ్వు ఒక పొజిషన్కి వెళ్తే మాత్రం ఏడుస్తారు. అదే అట్టడుగు స్థాయికి దిగిపోతే మాత్రం సంతోషిస్తారు. పైకి మాత్రం అయ్యో ఇలా జరిగిందా అని నటన చూపిస్తారు. సో ఈ సమాజం కూడా అలాగే ఉందండి. అలాగని అందరూ అలా లేరండి. ఎక్కడో నూటికి కోటికి ఒకరున్నారు. మంచి అన్నది ఈ ప్రపంచంలోని రాను రాను తగ్గిపోతుందండి. ప్రతి ఒక్కరు చెడ్డ బుద్ధి, కుళ్ళు బుద్ధి దీంతోటే ఉంటున్నారండి. తర్వాత అలా అనేసి అందరూ చెడ్డవాళ్ళని నేను అననండి. మంచి వాళ్ళు కూడా ఉన్నారండి. మనం మంచిగా ఉన్నా వాళ్ళు మంచిగా ఆలోచించరండి. బెస్ట్ ఎగ్జాంపులే నాకు. ఫస్ట్ మేము అరుణాచలం వెళ్ళాక ఒక ఆటో వాడు తీసుకెళ్ళాడండి. తను మమ్మల్ని మోసం చేశాడు. తనతో పాటు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చాడు. తను మాకు చాలా హెల్ప్ చేసింది. ఆ ప్రొఫెషన్లోని ఇద్దరు ఉన్నారు, కానీ ఇద్దరిలోని ఎంత వేరియేషన్ ఉందో చూసారా? తన్ని జీవితాంతం తినని మర్చిపోను, తనని మర్చిపోనండి. ఎందుకంటే తిను చేసిన మేలు మర్చిపోను, తను చేసిన మోసం మర్చిపోను. అంటే మంచి మర్చిపోము, చెడు మర్చిపోమండి. ఏదైనా సరే మనకు జీవితాంతం గుర్తుంటుందండి. ఎవరైనా మనసు మీద కొట్టిన దెబ్బని ఎప్పుడూ మర్చిపోలేమండి. మన ఒంటి మీద తగిలిన దెబ్బ కన్నా మనసుకు తగిలిన గాయం ఎన్నాళ్ళైనా అది మానదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం మంచిగా ఉన్నామని ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలని మనం ఆశించకూడదు. ఉండడం ఉండకపోవడం వాళ్ళ ఇష్టం. మనం మాత్రం మంచిగా వెళ్ళామనుకోండి, దేవుడు ఎప్పుడైనా మనకి మంచే చేస్తాడు. నేనైతే ఇదే నమ్ముతానండి. చాలామంది బయటికి ఒకలా నటిస్తారు, లోపల ఇంకొకలా ఉంటారండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి మనుషులతోటి. మీ దగ్గర ఇలా మాట్లాడతారు, వేరే వాళ్ళ దగ్గర ఇంకొకలా మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే సమాజం అలా ఉందండి, అందరూ అలా లేరు.
అంటే చాలా జాగ్రత్తగా మంచేదో చెడేదో చూసుకుంటూ మనం మన కాలాన్ని గడపాలండి. ఎలా అనిపించిందండి? చిన్న మాట, నాకు తెలిసిన మాట, కొన్ని చదివిన మాటలు చెప్తున్నాను మీకు. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఈక్వల్గా తీసుకుంటాను నేను. మంచిగా కామెంట్స్ పెట్టండి, లైక్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.